నా సంగతి నీ సంగతి అటెనక గాని జరసేపు ఆగాలేను. మందిని ముంచేటోళ్ళు అందరు ఇటు ముఖాన్ని వచ్చి ఎంగిలిత్తారు, ముఖం వేసుకొని ఏంది సంగతి గీంది సంగతి అని ఎగిలిత్తా అంటారు. నాకు అంత కోడి పెట్టినట్టు వీళ్ళ నోళ్ళమ్మ అనుగొట్ట. ఏం పుట్టింది ముసలోడా? నన్ను ఎంగిలిత్తారు ముఖం అంటున్నావు? నువ్వు ఏమన్నా అందంగా ఉన్నావా రొయ్య కాలేసుకొని? పెంట బొందల పొంచి ప్లాస్టిక్ కాగితాలు ఏరుకునే ముఖం దానవు నన్ను రొయ్య కాళ్ళోడా అంటావా? తాగి ఇడిచిపెట్టిన గిలాసులలో మిగిలిన ఛాయ తాగే దానవు నన్ను ముసలోడా గిసలోడా అని మాట్లాడతావే ముంగిస ముఖం దానా? మార్కెట్లో వారేసిన కుళ్ళిపోయిన కూరగాయలు ఏరుకొచ్చుకొని కూర వండుకొని తినే ముఖపోడావి నువ్వు. నన్ను నలికుట్టడానంటావు ముసలోడా? గుళ్ళ ముంగట జనాలు ఇచ్చిపెట్టిన తెగిపోయిన చెప్పులను ఏరుకచ్చుకొని అవిటికి దారాలు కట్టుకొని వేసుకొని తిరిగిన ముఖం దానం ఆ ముచ్చట యాది మరిచిన అవే మందిరం ముచ్చేదానా? నువ్వెంత నీ బతికెంతనే? బరండి షాపుల ముంగట తాగి వారేసిన గిలాసులల్లా మందును తాగటోనివి నీదో బతకని బతుకుతున్నావు ముసలోడా. ఈ భూమి మీద కుక్క కంటే ఈనమైన బతుకునేది. ఓ మన బతుకుల గురించి మనమే మాట్లాడుకోవాలి. మంది కొంపలు ముచ్చేదాన అత్త మామ సాట అయిందంటే చాలు గుస 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 అని మాట్లాడి మంది కొంపలలో నిప్పులు పోసింది ఎవతో మన వాడకట్టు మీద అందరికెరికే. పేరుకు పెద్ద మనిషినని చెప్పి జమానత్ ఇచ్చిన పైసలతోటి మందికి తెలియకుండా దొంగ సాటెంబడి బరండి దాగే తాగుబోతోళ్ళు ఎవరో ఊరందరికెరికే ముసలోడో. నువ్వు మనసు వనముడుతానవా? గోడల మీద ఉతికి ఆరేసిన మంది సౌరాలను ఎత్తుకచ్చుకొని వేసుకొని తిరిగే ముఖం దానా నన్ను తాగుబోతాడు అంటావానే? గుంజి గుంజి కొడితే గువ్వ బలగాలే గుజ్జెలుగు పాదాలు దానా? ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో మూతి వాలుగుతుంది ముంగి సభకపోడా. అసలు నువ్వు ఎవ్వతివే నన్ను తిట్టేటందుకు? రూపాయిత్తివా? ఆటానిత్తివా? తాగేటందుకు గాసం పోతివా? ఎవ్వతివి నువ్వు? మరి నువ్వోవనివి నన్ను తిట్టేటందుకు? నాకు జీతం ఇస్తున్నావా? నన్ను పోషించుతున్నావా? నువ్వోవని అసలు? వామ్మో వామ్మో అది ఎత్త తిడుతుందో చూస్తానులా పబ్లిక్. నీళ్ళ షాపత్ వేసుకొని తాగే ముఖం దానవు నువ్వు నన్ను తిట్టే అంటారు దానం అయినవానే? బాజలు దోమి నీళ్ళతోటి దానం చేసే మొగపడ ఎవరి సంగతి ఏందని మందరికనే. దూరం పెరిగినట్టు పెరిగినావు కానీ దుడ్డకున్నంత తెలివి లేదు నీకు. వెనుకటి కాలంలో మీ బాపమ్మ నిన్ను తయారు చేసి బయలుకు పంపిస్తే తప్పించుకొని పోయి బర్రగాల్సిన ముచ్చట యాది మర్చినావు. ఇలా ఆడ కూర్చొని 4 ముచ్చట్లు మాట్లాడంగానే ఓ ఇది ఇంత పెద్ద అయినట్టు నువ్వు బాగా ఏతులు కొడతాను అనే ఎలక ముద్దనా? నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నావు ముసలోడా. ఈ కానుంచెల్లి నేను నీ ముఖం కూడా చూడా. నువ్వు నా వార్తలకు కూడా రావద్దు. ఈ నుంచి వీకో పీకో కానీ. నేనెందుకు పోతా అంటానా? నువ్వు కూసున్న కుర్చీ మా హనుమంతన్న జాగిరు, నువ్వు చదువుతున్న వార్తలు మా శివన్ గారు రాసిచ్చినావు, నువ్వు కట్టుకున్న సీరే నా ముసలి దాంది, నువ్వు పెట్టుకున్న సౌరం నా ముసలిది ఇత్తడి సామాన్లు వేసి కొనిచ్చింది. నువ్వు నన్ను ఈ నుంచి వీకు అని అంటావే అటిక తలికేదానా? అరే ముసలోడా, నేను ఆడదాకా వచ్చిననుకో నీ అట్క తలకాయలు పుచ్చకాయలు ఎక్కనే వలిగిపోతుంది మరి. నాకు కూడా తిక్క రేగింది అనుకో సిప్పిరెంచుకెళ్తానని నా కుర్చీలో కూర్చోకుండా